కడియం శ్రీహరి 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడ్డాడని వివరించారు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తాటికొండ రాజయ్య ప్రసంగించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లతో గెలిచిన కడియం శ్రీహరి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని తాటికొండ రాజయ్య సూచించారు. ప్రజాపాలన కానీ ఇది రాక్షస పాలన. కాంగ్రెస్ పాలన రాక్షస పాలన. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కడియం వచ్చింది, కరువు వచ్చింది. ఆకా ఈకా వాళ్ళకి కాకాలే మొత్తం కూడా. ఎందుకంటే కాల్స్గా తిరిగే వాళ్ళ పని. పైసలతో గెలిచిండు ఆయన. ఎప్పుడు ప్రజాబలంతో గెలవలే, పైసలతో గెలిచిండు. ఈరోజు 200 కోట్లకు అమ్ముడు పోయిండు. 200 కోట్లకు అమ్ముడు పోయిండు. ఎంత మోసం! ఇక్కడ వస్తావు, నువ్వు టికెట్ తీసుకుంటావు, మా కార్యకర్తల వాళ్ళకి వెళ్తావు, నా బిడ్డ టికెట్ అని బ్లాక్మెయిల్ చేస్తావు, బిడ్డ టికెట్ తీసుకుంటావు, బీఫామ్ తీసుకుంటావు, పార్టీ పైసలు పండిస్తే తీసుకుంటావు, తర్వాత బువ్వ తింటావు, మంచిగా కడపారు అన్నం కూడా తీసుకుపోయి మంచిగా అన్నం తిన్న తర్వాత నీకు ఎట్లా మన కేటీఆర్ దగ్గర పోయి, హరీష్ అన్న దగ్గర పోయి సార్ పైసలు ఇచ్చింది కానీ ఇవి సరిపోవు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, పైసలు బాగా పెడుతుంది కాబట్టి మీరు కూడా సాయం చేయాలంటే వాళ్ళు కూడా మేము దిక్కించామని దిక్కించాలని వాళ్ళు కూడా చెప్పిన తర్వాత అది 200 కోట్లు కాబట్టి ఆ మూట కాసమంటాడు. అమ్ముడు పోయిండు కడియం శ్రీహరి. కన్నింగ్ అమ్ముడు పోయిండు. ఇంటికి ద్రోహం చేసిండు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది కాబట్టి ఇవాళ నమ్మక ద్రోహి విక్రమార్క నక్క.